వేదాలను సంరక్షించడం, పరిరక్షించడం ద్వారా సమాజ శాంతితో పాటు భావితరాలకు ఆ సంపదను అందించిన వారమవుతామని ప్రముఖ వేద పండితులు చింతా చలపతి శర్మ అన్నారు. వేద విజ్ఞాన ప్రతిష్టానం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రామారావుపేటలో ప్రతిష్టాన కార్యాలయ వేద పాఠశాలలో రాష్ట్ర స్థాయి వేద స్మార్త పరీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత వేదవ్యాస గురుదేవుల విగ్రహానికి వేద పండితులు పూజలు చేశారు. ఈ పరీక్షలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్షలను తిరుపతి వేదిక యూనివర్సిటీ వేద పండితులు కోట చమికి శర్మ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పండితులు చింతా శర్మ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వేదస్మార్త పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నామని చెప్పారు. ఈ పరీక్షల న్యాయ నిర్ణయాధికారులుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు చెందిన వేద పండితులు సర్వశ్రీ కపిలవయ రామశాస్త్రి సౌమ్యాజీ, శ్రీపాద రాజశేఖర శర్మ, మాధవపోట్ల విశ్వనాథ శర్మ, దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర గణపాటీలు పాల్గొన్నారు. శుక్ల కృష్ణ యజుర్వేదములు క్రమాంతము, ఋగ్వేదము క్రమాంతము, సామవేదము, అథర్వణ వేదము, కృష్ణ యజుర్వేదము, ఋగ్వేద స్మార్తముల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిష్టానం వేద విభాగ అధ్యక్షులు పండితులు రాయప్రోలు ప్రసాద శర్మ మాట్లాడుతూ డాక్టర్ చెరుకుపల్లి లక్ష్మీ నరసింహ శర్మ ఆశయాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ వేద మరియు స్మార్త పండితులను సమాజానికి అందిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు వేద మరియు స్మార్త పాఠశాలను విద్యార్థులకు ఉచితంగా బోధిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మెగంటి కామేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. అవిచ్ఛిన్నంగా వేద పరీక్షలు, స్మార్త పరీక్షలు, 4 వేదములు పరీక్షలు చేసి ఉత్తీర్ణత పొంది అనేక చోట్ల ఉపాధి కలిగిస్తున్నాం. అటువంటి సంవత్సరం 11వ సంవత్సరం నమస్కారంగా ట్రస్ట్ కూడా దీనిలో కలిపి నిర్వహించడం రాయప్రోలు ప్రసాద్ గారు, అలాగే శ్రీపాద రాజశేఖర గారు, చింతా చలపతి గారు, తర్వాత మన యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు గణపతి గారు, మన దుర్గూరి ఫణి యజ్ఞేశ్వర గణపతి గారు, వీళ్ళందరి చేత ప్రధాన